ఏదైతే ఓపెన్ గా కనపడతా ఉంది కదా 70,55,00,00,000 ఎంతో సమ్ చిల్లర 55,00,00,000 ఎంతో ట్రాన్స్ఫర్ అయింది అనేది క్లియర్ గా కనపడతా ఉంది కదా. మరి ఎందుకు దాంట్లో కూడా ఇంత డిలే ఎందుకు పడతా ఉంది? కరెక్ట్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళకు జియో ఇష్యూ చేసి మనీ రిలీజ్ చేయడం, అవి మళ్ళీ రివర్స్ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పార్టీ ఫండ్కి వెళ్ళడం అనేది అది ఉంది, అది జరిగింది యాక్చువల్లీ. అదే చెప్తున్నాను, మేము ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కక్ష తీసుకోవాలని అనుకుంటే ఇవన్నీ వచ్చినప్పుడే అయిపోతుంది. కానీ ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా ఇంకా ఉంది దాంట్లో అని ఇంకా వెయిట్ చేస్తుంది కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్, అది ఇన్వెస్టిగేషన్ అయిపోలేదు, ప్రాసెస్ లో ఉంది ఇంకా. దానికోసం ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా వస్తాయా ఏంటి, ఇంకా ఏమున్నాయి, ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్నో కేటీఆర్నో అరెస్ట్ చెప్పాలని కాదు, అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు దీని లోపల ఏ ఆఫీసర్లు ఉన్నారు, ఎవరు సొసైటీకి ఇది చేయాలని చెప్పి చూసారో దాన్ని ఇండీప్ గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తప్ప ఎవరికి మీద కక్ష సాధించాలి లేకపోతే అరెస్ట్ చేసి పంపించేద్దాం అయిపోతుంది కాదు. తప్పు ఎక్కడ జరిగిందో తప్పుని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తీసేయాలని మాత్రమే ఆలోచిస్తుంది. సో దానికోసం డెఫినెట్లీ జరిగిందంటారా, అంటే ఈ కర్రేస్ లో ఇంత క్రైమ్ జరిగి ఉండొచ్చు అంటారా? చార్జ్ షీట్ లో అయితే మెన్షన్ చేసి ఉన్నారు, అదే చెప్తున్నారు. అది ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు చార్జ్ షీట్ ఇంకా ఫర్దర్ అని వేస్తారా, లేకపోతే ఇంకా ఎవరైనా విట్నెసెస్ లేకపోతే ఇంకా ఫర్దర్ ఎవిడెన్సెస్ ఉన్నాయా ఏంటి అని చెప్పి ఇంకా జరుగుతుంది. సో మొన్న మళ్ళీ ప్రభాకర్ గారిని రిమాండ్ లోకి తీసుకున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను ఒకటి చెప్తానండి, ఫోన్ ట్యాపింగ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5(2) అనేది ఇట్స్ వ్యాలిడ్, ఓకే. కానీ అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇంటర్నల్ గా సెక్యూరిటీ దేశ భద్రత ఏమన్నా పాడవుతుంది అన్నప్పుడు, లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎవరైనా దేశాన్ని చేస్తున్నప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇస్ వ్యాలిడ్ టిల్ వెన్ 60 days మట్టుకే. ఇది నేను చెప్తుంది కదా, అది యాక్ట్ లోనే ఉంటుంది. అది కూడా ఫోన్ ట్యాపింగ్ మీరు అనుకున్నాను ఫోన్ ట్యాప్ చేసేద్దామని, అది అట్లా అవ్వదు. గవర్నమెంట్ లో ఒకవేళ సెంట్రల్ అయితే కనుక యూనియన్ హోమ్ సెక్రటరీ ఇన్ రిటర్న్ ఈ హ్యాస్ టు గెట్ అప్రూవల్, అలానా డేట్స్ ఇది మేము చేస్తున్నాము అని చెప్పి. స్టేట్ అయితే కనుక స్టేట్ హోమ్ సెక్రటరీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇట్లా ఉంది సిచ్యువేషన్స్, ఇట్లా ఉంది ఎమర్జెన్సీ లేకపోతే ఇంటర్నల్ గా ఏదో అవుతుంది అని చెప్పి చేసుకోవాలి. అంతేగాని నా పొలిటికల్ వెండేటా కోసం నా ఎమ్మెల్యే నన్ను దూరం చేసుకుని వెళ్ళిపోతారేమో, వాళ్ళతో టచ్ లో ఉన్నారేమో అనే నా స్వలాభాల కోసం నేను ట్యాప్ చేసి వితౌట్ ఎనీ ప్రయర్ అప్రూవల్స్, వితౌట్ ఎనీ రిటర్న్ పర్మిషన్స్ చేయడం అనేది ఇట్స్ డెఫినెట్లీ రాంగ్. అంటే హైయర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ బాగా కనపడతా ఉంది కదా. హైయర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ విత్ హూస్ గైడెన్స్ ఇస్ ద క్వశ్చన్. ఎవరు చేయమంటే చేశారు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు మాకు విత్ పర్మిషన్ అనేది ఎక్కడ రాలేదు. మరి ఎవరు చెప్పారు, నేను చెప్పారా మీరు చెప్పారా, మరి ఆ ప్రభుత్వం ఉన్న పెద్దలు చెప్పారా, చేశారు. దట్ ఈస్ అది. ఇది కాకపోతే మీరు ఓపెన్ గా చూసుకుంటే కపుల్ ఆఫ్ టైమ్స్ హైకోర్టు జడ్జెస్ ట్యాప్ చేశారని ఎప్పుడు విన్నావు, అండ్ పొలిటికల్ లీడర్స్, జర్నలిస్ట్ ఇంక్లూడింగ్ ఇంకా కూడా అదే చెప్తున్నా. అదే నీ స్వలాభాల కోసం నీ ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో అనే భయంతో నువ్వు ఇట్లా ఫోన్ ట్యాప్స్ చేయడం అంటే దట్ ఈస్ క్రైమ్, డెఫినెట్లీ క్రైమ్. అది నువ్వు ఆయన మరి ఏ ఆలోచనతో చేసి ప్రభుత్వం కాపాడుకోవడానికి చేస్తారో మరి ఏంటంటే బేసిక్ గా పార్టీకి సంబంధించిన నేతలే కూడా అయినాయి అంటే కదా, పార్టీ ఆ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పలేక ఏడుస్తున్నారు. చెప్తాను కదా, అదే నా ఎమ్మెల్యే నన్ను వదిలేసి ఎక్కడ పోతారు, ఎందుకంటే డెఫినెట్లీ మీకు 10 years గవర్నమెంట్ వాళ్ళు ఉన్నాక డెఫినెట్లీ ఉంటుంది, ఆ ప్రజల్లో కూడా అది ఉంటుంది. మరి వచ్చేసరికి వీళ్ళు నా దగ్గర ఉంటారా లేదనే భయంతో మరి చేశారు, మరి ఏంటనేది వాళ్ళకి లెవెల్ దే నో వెరీ క్లియర్లీ దట్ ఇట్స్ నాట్ లీగల్ డూయింగ్ దాట్. స్టిల్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో 85,000 కోట్ల చిల్లర ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఎట్లా అయినాయి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు దానిపైన సరైన రిపోర్ట్ ఇవ్వలేదు, దానికి సంబంధించే మేము కమిషన్స్ వేసాము, కమిటీలు ఫామ్ అయ్యాయి, అందుకే వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసాము. ఇన్ఫాక్ట్ మీరు చూసా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ వచ్చి అపియర్ అయ్యారు, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. సేమ్ థింగ్ పైన వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు, వాళ్ళకి వచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి సెటిసైడ్ చేయాలని చెప్పి. 80,000 ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లా జరిగింది అనేది పాయింట్. వాళ్ళు ఏ రకంగా అదే చెప్తున్నాను నేను, 1,00,000 కోట్లు స్కామ్ అయింది అనేది వాస్తవేనా? అదే చెప్తున్నాను. ఇనీషియల్ గా డిపిఆర్ వేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 30,000 వరకు ఎంతో ఇనీషియల్ ఎస్టిమేట్ చేశారు. దాన్ని ఏం చేశారంటే ప్రాజెక్ట్ రూపురేఖలు మార్చుతూ దాని మొత్తం వాల్ సరౌండింగ్స్ ఏవైతే రూట్ డైరెక్షన్ చేంజ్ చేసి లాంగ్ వే లో వేసుకుంటూ ఇంత అవుతుంది అని చెప్పి అప్రూవల్స్ అవన్నీ చేసుకున్నారు. దాని దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే 85,000 వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. మోర్ దెన్ దాట్ ఉంది కాబట్టి దాని ఇంకా ఇన్వెస్టిగేషన్, అది కూడా కమిషన్, సెపరేట్ కమిషన్ ఫామ్ చేశారు.
గోస్ట్ కమిషన్ ఫామ్ చేసి మరి చూడాలి దాంట్లో వాళ్ళు అంటే ఇప్పుడు ఏమి కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే ఒకవేళ ఇందులో బేసిక్ ఇప్పుడు హరీష్ రావు ఏం చెప్తా ఉన్నాడు, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ తోనే నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యానని కూడా మొన్న దీంట్లో కూడా మాట్లాడడం జరిగింది, ఆయన సమక్షంలో ఇదంతా జరిగింది అనేది. ఇప్పుడు మీరు ఏం చెప్తారు, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆయన్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఒకవేళ తేలితే అరెస్ట్ అవుతుందా, ఒకవేళ ఇది ప్రూవ్ అయితే? పురువేడి డెఫినెట్లీ లీగల్ ఏవి తీసుకోవాలి అవి తీసుకుంటారు కదా. మీరు అట్లా చూసుకుంటే తప్పు చేశారు కాబట్టి అప్పటి జయలలిత గారు అప్పటి కరుణానిధి గారు జైలుకి వెళ్ళారు, అవును. తప్పలేదు, అవును. వెళ్ళాల్సింది. ఎందుకంటే ఎంత చీఫ్ మినిస్టర్ ఉన్నా ఏమున్నా కూడా తప్పు జరిగింది ఫలానా ఇదే అయింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు అవును. కూడా జైల్లో ఉండి వచ్చారు. అవును. సో క్వశ్చన్ ఏంటంటే జైలుకి వెళ్తారా లేదా అనేది క్వశ్చన్ కాదు, ఉమ్. అక్రమాలు జరిగాయా లేవా అనేది క్వశ్చన్. ఆ అక్రమాలు జరిగాయా లేవా అనేది వీ హ్యావ్ టు వెయిట్ బికాస్ కమిషన్ ఇస్ స్టిల్ అండర్ ద వెయిట్. అంటే ఒకవేళ జరిగిందంటే అప్పుడు ఏంటి పరిస్థితి, అంటే ఇప్పుడు అదంతా కూడా అమౌంట్ రెక్టిఫై చేస్తారా ఎట్లా? దట్ విల్ కోర్ట్ రికోర్స్ లో ఉంటుంది. అది ఎట్లా అమౌంట్ రికవర్ చేసినంటే అతను ఇప్పుడు దేస్ నో ఎవిడెన్స్ ప్రాపర్ వే దట్ వాళ్ళు వాట్ ఎవర్ వేస్ దే గాట్ బెనిఫిట్ అనేది దట్ విల్ ఆల్ మనకు ఫర్దర్ ఆన్ అన్నిటిలో కూడా అన్ని కేసుల్లో కూడా అధికారుల సమక్షం ఎక్కువ ఉంటున్నట్టుంది కదా ఇందులో. బేసిక్ ఎందుకు ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఎక్కువ బలవుతున్నట్టు కనపట్లేదా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అదే ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ కార్ రేస్ లో కూడా అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగానే కనపడతా ఉంది ముందు. తర్వాత కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది బయటికి, అధికారులే కదా ఫస్ట్ ఇన్వైట్ చేసింది. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కనపడతా ఉంది కదా ఇక్కడ. డెఫినెట్లీ అండి. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అనేది పొలిటికల్ పార్టీస్ వెండేటాస్ కోసం పనిచేయకుండా ప్రజల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తే ఇట్లాంటివి మనం కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దిస్ థింగ్. పార్టీ వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసి ఇప్పుడు మంచి కోసం చేయాలనుకుంటే మంచి వేలో యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు మనం ఇక్కడ ఎవరిని తప్పు పడ్డానికి లేదు, వాళ్ళు అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ దే హావ్ చేశారని కెనాట్ ఆన్సర్. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ దే పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ థింగ్. వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది వి కెనాట్ క్వశ్చన్ దట్. అది సో ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి మీకు ఏమనిపిస్తుంది, బీసీలు కూడా దాదాపు ఇప్పుడు ఏదైతే 23% ఉందో ఆ 23% దగ్గర అవుతున్నట్టుగా కనపడతా ఉంది గెలుపొందిన విషయంలో. అంటే పార్టీలకు అతీతంగా మనం చూసుకుంటే ఎక్కడ గెలిచినా కూడా బీసీలు ఎక్కువ శాతం గెలిచినట్టు కనపడతా ఉంది. అంటే ఈ రేదర్ దాన్ మీరు ఇచ్చిన పర్సెంటేజ్ అంటే 17% అని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి 17% కంటే ఎక్కువ గెలుస్తా ఉన్నారు. అంటే బీసీల ఉద్యమం రాబోతుంది అనుకోవచ్చా రానున్న రోజుల్లో? ఒకటి చెప్తాను, బీసీల ఉద్యమము రాబోతున్న దానికన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బూస్ట్ వల్లనే ఇది ఆ మాత్రం పెరిగిందని నేను చెప్తాను. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక బీసీ పునాది వేసింది, తెలంగాణ ఉద్యమంకి ఇచ్చింది కూడా కాంగ్రెసే, ఇప్పుడు బీసీకి మళ్ళీ ప్రాణం పోస్తుంది కూడా కాంగ్రెసే. కాంగ్రెస్ చేసింది కాబట్టే బిల్లు పెట్టిదంతా చేసింది కాబట్టే ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందుకే నేను ముందు చెప్పాను, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఐక్యత వచ్చింది, చేయాలి అని చెప్పి పార్టీలకు అతీతంగా మోరల్ లెస్ పార్టీలు కూడా మీరు చూస్తున్న కాంగ్రెస్ నుంచి అయితే మాక్సిమం ప్లేసెస్ లో మీకు కాంగ్రెస్ మోటివేట్ చేసిందంటారు. కాంగ్రెస్ తిడుతున్నారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఎక్కువ ఇప్పుడు 42% ఇవ్వకుండా మోసం చేసింది అనేది ఎక్కువ చెప్తున్నాను నేను. మోసం చేస్తుంటే కనుక ఇక్కడ బిల్ పాస్ చేయించే వాళ్ళు గారు కష్టపడి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసేవాళ్ళు కాదు. మీరు అనొచ్చు అన్ని పార్టీలు వచ్చాయని కూడా అనొచ్చు, అన్ని పార్టీలు వచ్చాయి కానీ ఇక్కడ ఉన్న పవర్ లో ఉన్న పార్టీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మేము మా సహాయ శక్తుల ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాం. అక్కడ మాకు ఏదైతే సపోర్ట్ కావాలో అక్కడ దొరకదు. ఇక్కడ మేము అందరిని ఒప్పించుకున్నాము, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ చేశారు. మరి అక్కడ మాకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వకుండా కాంగ్రెస్ మీద బురద జల్లాలని చూస్తే ఎంతవరకు న్యాయం? అది తెచ్చింది మేమే కదా, అందరిని ఒప్పించుకుంటున్నది మేమే, ప్రజలకు మేము ఇస్తున్నామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసింది కూడా మేమే. మరి అప్పుడు మేము మాట ఇచ్చినందుకే కదా ఇంతకాలం చేసాము. మరి దేనికోసము ఏ రాజకీయ పార్టీ వాళ్ళ స్వలాభాల కోసము మరి కాంగ్రెస్ పార్టీలో బురద చల్లాలని చూస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఏకగ్రీవాలు అనేది ఎక్కువ వినపడుతున్న మాట. దాదాపు 100 మంది ఏకగ్రీవాలు అయ్యారు, 419 మంది ఒక చోట. మొదటి విడతలు అయితే 300 చిల్లరంతో అయ్యారు. సో ఈ ఏకగ్రీవాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళే. ఏకగ్రీవం అంటే ఏదో స్వతహాగా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు అయితే కాదేది. ఎందుకంటే ఎక్కడికక్కడ వేలం పాటలు నడిచినాయి, వార్తలన్నీ కూడా మనకు వచ్చినాయి. ఇప్పుడు ₹1,00,00,000 ఒక చోట, 70 లక్షలు ఒక చోట, అసలు పాటలు అనేది అసలు లెక్కగా సంబంధం లేని పరిస్థితుల్లో ఎన్నికయ్యారు సార్ సర్పంచ్. నేను చెప్తాను, నేను మా వరకు ఉన్నదో నేను చెప్తానంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలు అవుతుందో వాళ్ళు ప్రజల నుండి వచ్చిన వాళ్ళు. ఇక్కడ కూడా డబ్బు అనేది
ఇక్కడ అది బీఆర్ఎస్ కానీ లేకపోతే వేరే ఇతర పార్టీలు వాళ్ళు కాంపిటీషన్గా చేసినవే తప్ప ఇవన్నీ బయట క్రియేట్ చేసినవి తప్ప ఏకగ్రీవాలు మ్యాక్సిమం అయినవన్నీ ప్రజలు ఎవరైతే ఈ పలానా నుంచి మనకు చేస్తారు అని అనుకొని వాళ్ళని గెలిపించుకునేవే తప్ప ఇవన్నీ ఏవైతే బయటకు వస్తున్నాయి 70 లక్షలు అయినాయి 60 లక్షలు అవి కాంగ్రెస్ పార్టీకి అవి సంబంధం లేనివండి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వచ్చే ప్రతి నాయకుడు కూడా ప్రజల నుంచి వచ్చేవాడు. ఇప్పుడు నిన్న సంగారెడ్డి జిల్లా సంబంధించి అమీన్పూర్ సమీపంలో ఒక గ్రామానికి సంబంధించి అతను ఓపెన్ గానే చెప్తున్నాడు 70 లక్షలు 1,50,00,000 ఖర్చు పెట్టిన, కొంతమందికి వెండి సంబంధించి గిన్నెలు ఇచ్చిన, కొంతమందికి బంగారపు నాణాలు ఇచ్చిన, మొత్తం లిస్ట్ చెప్తా ఉన్నాడు అతను. ఇప్పుడు ఆ 1,50,00,000 విలువ చేసే జీతం కూడా కాదు కదా ఇక్కడ. ఇప్పుడు సర్పంచ్ జీతం అనేది 1,50,00,000 విలువ చేసే జీతమే కాదు. మరి వీళ్ళు ఏం చేయడానికి సిద్ధపడుతున్నట్టు? అదే చెప్తున్నాను, ఎక్కడైతే ఇట్లా మీరు చెప్తున్నారు ఎలా పలానా అయిందని చెప్పి అక్కడ అలాంటి ప్లేస్లో ప్రజలు ఇంకొంచెం చైతన్యపరంగా ఉండి ప్రజలు మాకు ఇవి కాదు కావాల్సింది, మా గ్రామానికి డెవలప్మెంట్స్ కావాలనే కొంచెం ఆలోచన రహితంగా ఉంటే కనుక ఇలాంటివన్నీ మనం తగ్గించాలి. ఈసీ రూల్ ప్రకారం ఇవన్నీ తప్పు కదా. బేసిక్ ఈసీ రూల్ ప్రకారం తప్పు, కానీ ఈసీ ఎక్కడా కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్ జరుగుతుంది, ఫేక్ ఓటర్ ఐడీలు ఉన్నాయని రూల్స్ ప్రకారం వాళ్ళ ప్రూఫ్లతో సహా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి. అయినా కూడా ఈసీ స్పందించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదు ఇవి సరిగ్గానే ఉన్నాయని కానీ ఎందుకు ఈసీ స్పందించలేదు అని అంటే కనుక ఏదైతే ఉందో ఆ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి దానికి ఎంక్వైరీ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎంక్వైరీ ఆయన చేస్తారా, ఇది ఊరికే వదిలేస్తారు అనేది ఉండదు. బికాస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఒక ప్రాపర్ వే దే ఫాలో ఇట్. ఇట్లా పెట్టంగానే అదే చెప్తాను, అలిగేషన్స్ అనేవి ఒక వెయ్యి చేస్తాను. అలిగేషన్స్ లో ఎంతవరకు వ్యాలిడ్ అలిగేషన్స్, అసలు ఎంతవరకు ప్రైమా ఫేసి దానికి నిజంగా ఉందా లేదా అనేది దే విల్ లుక్ ఇంటూ ఇట్. కంప్లైంట్ చేశారని అన్నారు కదా, దట్ విల్ టేక్ కేర్ డ్యూ కోర్స్. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది కదా ఇక్కడ. నో, మీరు అదే అంటున్నాను, అలిగేషన్ చేసి అదే అంటున్నాను. కాంగ్రెస్ నుంచి ప్రజల ద్వారా ఇప్పుడు గెలవలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మన చెప్తాను నేను కూడా, నా ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో నేను ఇది చేశారు అది చేశారు అని చెప్తాను. అదే ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశారని అంటున్నాం. సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ కమిషన్ ఉంటుంది, ఇంటర్నల్ గ్రీవెన్స్ అనే కమిషన్ ఉంటుంది. సో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఏమవుతుంది ఏంటి. దట్ ఈస్ రాంగ్ కాబట్టే నథింగ్ హాస్ బీన్ టేకెన్ ప్లేస్. ఎందుకంటే అక్కడ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అని మీరు ఏదైతే తీసుకొచ్చారో ఇస్ అ లోకల్ క్యాండిడేట్, వెరీ గుడ్ క్యాండిడేట్ అయినా అక్కడ ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది, మంచి ఇది. మీరు ఇంకోటి కూడా చూసుకుంటే ఇదే ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు గెలిపించుకోండి బాగుంటుంది, వేరే వాళ్ళని గెలిపించుకుంటే ఫండ్స్ రావు అవి ఇవి అని చెప్పి అన్నారని చెప్పి బాగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. ఆయన అనేది ఏ ఉద్దేశంతో, నవీన్ యాదవ్ అనేటువంటి మీ లోకల్ అభ్యర్థి, ఇక్కడ అన్ని తెలిసిన వాళ్ళు అధికారులతో మొత్తం మమేకమై ఉంటారు. అదే ఇది కాకుండా వేరే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు రాజకీయాల్లో కొత్త, రేపటి రోజు ఏదైనా రోడ్ సమస్య డ్రైనేజ్ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే కొత్త. సో మీకు ఆ పనులు అనేవి ఆగిపోతాయి అక్కడ. అలా కాకుండా డెవలప్మెంట్ చూసుకోండి అని చెప్పారు. కానీ వీళ్ళు దాన్ని ఎలా క్రియేట్ చేశారంటే కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇంకా బీఆర్ఎస్ ని గెలిపిస్తే ఫండ్స్ రావు అనే విధంగా చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఆపే పర్సన్ కాదు. ఆయన చెప్పింది ఒక విధానం అయితే వీళ్ళు దాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని అట్లా క్రియేట్ చేసి మొత్తం ఫండ్స్ రావంటే తప్పుగా. దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఒకటి, బయట మొత్తం చూపించేది ఒకలా ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేశారు రైజింగ్ తెలంగాణ 2047 యాక్సెప్ట్ చేస్తారు మీరు? డెఫినెట్లీ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒక టార్గెట్ మనం ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక టార్గెట్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని వెళ్తేనే మనం ఇవాళ కాకపోయినా అట్లీస్ట్ నాట్ 2047 అట్లీస్ట్. కానీ వచ్చే విమర్శలు ఇప్పుడు తెలంగాణ 2026 గురించి ఆలోచించండి.